ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు నౌకరు యుక్తి. ఒక ఊళ్ళో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు. అతను బ్రహ్మచారి కావటం చేత ఇంటి పని చేసేటందుకు ఒక వంటవాణ్ణి పెట్టుకున్నాడు. ఈ వంటవాడు వంట చెయ్యటంలో బహునేర్పరి. ఒక ఏడు మామిడి పళ్ళ కాలం వచ్చింది. ఒకనాడు రైతు ఏదో పనిమీద పోతూ ఉండగా ఒక ఎరిగిన ఆసామి కనిపించి, చాలా మేలురకం మామిడి పళ్ళు తెప్పించాను, రెండిస్తాను, పట్టుకు వెళ్ళి ఎంత బాగుంటాయో తినిచూడు అంటూ 2 పళ్ళు చేతిలో పెట్టాడు. అంత సువాసన గల మామిడి పళ్లను రైతు ఎన్నడూ చూడనైనా చూడలేదు. ఆయన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఆ మామిడి పళ్లను తన వంటవాడికిచ్చి, వీటిని చక్కగా కడిగి ముక్కలు తరిగి ఉంచు, నేనిప్పుడే వస్తాను అంటూ తన పని మీద వెళ్ళాడు. వంటవాడు ఆ మామిడి పళ్లను కడిగి చెక్కు తీసి ముక్కలు తరుగుతూ, ఎలా ఉంటుందో రుచి చూద్దామని ఒక ముక్క నోట వేసుకున్నాడు. రుచి వర్ణనాతీతంగా ఉంది. తరిగేసిన మామిడికాయలో 2 ముక్కలు తరిగైతే ఎవరు కనుక్కోవచ్చారు లెమ్మనుకొని మరి 2 ముక్కలు నోట వేసుకున్నాడు. తింటున్న కొద్దీ మామిడి ముక్కల రుచి హెచ్చుతున్నట్టు కనపడింది. 2 కాయలు ముక్కలు తరిగేలోపుగా ముక్కల్లో సగానికి పైగా వంటవాడి కడుపులోకి వెళ్ళిపోయాయి. మిగిలిన ముక్కలను చూస్తే వంటవాడికి భయమయ్యింది. ఏం చెయ్యాలి? తరిగిన ముక్కల్లో కొన్ని తిన్నానంటే యజమానికి అది క్షమించరాని తప్పవుతుంది. కనుక ఏదో ఒక అబద్ధం చెప్పక తప్పదు. చిన్న అబద్ధం కన్నా పెద్ద అబద్ధం తేలిక. 2 మామిడి పళ్ళు పోయాయని చెప్పటం సులువు. ఆ మాటే చెబుదామనే ఉద్దేశంతో వంటవాడు మిగిలిన ముక్కలన్నీ తినేసి తొక్కలు టెంకలు నరమానవునికి కనిపించని చోట పారేసి పళ్ళెము అది కడిగి యజమాని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఈ లోపల రైతు తన పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఎవరో సాధువు ఎదురయ్యాడు. ఆ సాధువును చూడగానే తనకు దొరికిన మామిడి పళ్లలో కొంత ఆయనకు పెట్టి ఇంత పుణ్యం సంపాదించుకుందామనిపించింది రైతుకు. అందుచేత ఆయన సాధువును పలకరించి దూరప్రాంతం వాడని తెలుసుకొని, స్వామి, మా ఇల్లు ఈ దాపులనే ఉన్నది, దయచెయ్యండి, 10 నిమిషాల కన్నా మిమ్మల్ని ఉంచను అన్నాడు. సాధువు సరేనని రైతు వెంట వచ్చాడు. రైతు ఆయనని ఇంటి ముందు వసారాలో కూర్చోమని లోపలికి వెళ్ళి వంటవాడితో, ఎవరో సాధువుని తీసుకొచ్చాను, మామిడి పళ్ళు కోసి సిద్ధంగా ఉంచావా, ఆయనకు కాసిన ముక్కలు పెడదాం అన్నాడు. ఏం పెట్టి కొయ్యను? కత్తి, వట్టి మొద్దు కత్తి అంటూ వంటవాడు ఒక బండకత్తి అటక మీద నుంచి తీసి యజమానికి చూపించాడు. అలాగా, దీనికి పదును పెట్టి ఇప్పుడే తెస్తానుండు, ఇంటికి పట్టుకొచ్చిన సాధువును ఒట్టి చేతులతో ఎలా పంపేయటం అంటూ రైతు ఆ మొండికత్తి తీసుకుని దొడ్లోకి వెళ్ళి అక్కడ ఒక వీలైన రాయి చూసి దానిపై ఆ మొండికత్తిని సానపెట్టనారంభించాడు. ఈ లోపల వంటవాడు వసారాలోకి వచ్చి సాధువుతో రహస్యంగా, ఈయనకు మీరెలా దొరికారు స్వామి, ఈయన సంగతి తెలీదా అని అడిగాడు. నాకెలా తెలుస్తుంది నాయనా, నేను ఈ ఊరికే కొత్తవాణ్ణి, మీ యజమానిని ఇంతకు పూర్వం చూడనన్నా లేదు అన్నాడు సాధువు. చూడండి, ఈయన శక్తి పూజ చేస్తాడు. మీలాంటి సాధువులు కనిపిస్తే ఇంటికి పిలిచి 2 చెవులు కోసి నైవేద్యం పెడతాడు. ఇలా చాలామందిని చేశాడు. అదిగో ఆ చప్పుడు వినండి, దొడ్లో కత్తికి పదును పెడుతున్నాడు. చెవులు కోసేటప్పుడు మీ వంటి వారికి అట్టే బాధ కలగరాదని ఆయన ఉద్దేశం అన్నాడు వంటవాడు. ఈ మాట విన్నాక సాధువు ఒక్క క్షణం అక్కడ ఉండదలచక, బతికుంటే బలసాకు తినవచ్చుననుకొని కూర్చున్న చోటి నుండి లేచి బయలుదేరాడు. కొంతసేపటికి రైతు కత్తితో లోపలికి వచ్చి వంటవాణ్ణి చూసి, ఇదిగో కాస్త పదును పెట్టాను, వేగిరం పళ్ళు కోసేయి. పాపం సాధువు చాలాసేపుగా వేచి ఉన్నాడు అన్నాడు. ఇంకెక్కడి పళ్ళు, ఇంకెక్కడి సాధువు, మీరలా దొడ్లోకి వెళ్లారో లేదో, ఆయన లోపలికి వచ్చి 2 పళ్ళు తీసి జోలలో వేసుకుని ఉడాయించేశాడు అన్నాడు వంటవాడు. 2 పళ్ళు తీసుకున్నాడా? ఒకటైనా ఉంచమనకపోయావా, రుచి అయినా చూసేవాళ్లం అన్నాడు రైతు. నేను పిలుస్తుంటే వినిపించుకోకుండా పరిగెత్తాడు అన్నాడు వంటవాడు. రైతు చేతిలో కత్తి అలాగే పట్టుకొని వీధిన పడ్డాడు. కొంత దూరం పరిగెత్తాక సాధువు అంత దూరాన కనపడ్డాడు. స్వామీ, ఒక్క క్షణం ఆగండి అంటూ రైతు కత్తి పట్టుకున్న చెయ్యి ఎత్తి ఊపాడు. సాధువు వెనక్కి తిరిగి చూసేసరికి గుండె జారిపోయింది. ఆయన వేగంగా పరిగెత్తసాగాడు. స్వామీ, 2 వద్దు, కనీసం ఒక్కటివ్వండి చాలు, ఒక్కటైనా ఇవ్వండి అని రైతు గట్టిగా కేకవేశాడు. ఈ మాటలతో సాధువుకు మరింత భయమైపోయింది. ఈ దుర్మార్గుడు తనను ఒక్క చెవి అయినా ఇచ్చిపొమ్మంటున్నాడు అనుకుని ఆ సాధువు శరవేగంతో పరిగెత్తుతూ రైతుకు అందకుండా పారిపోయాడు. రైతు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన యుక్తి పారినందుకు వంటవాడు మటుకు సంతోషించాడు.